ఈ నెల 16వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజా ప్రతినిధులకు ఇవాళ ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తోంది. గోల్కొండ రిసార్ట్ లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ అవగాహన తరగతులు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలోని ఈ వర్క్ షాప్ నకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. అసెంబ్లీలో సమర్థవంతంగా వ్యవహరించేందుకు అవసరమైన అంశాలపై ప్రముఖులతో వారికి దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో సభ్యులు ఎలా మాట్లాడాలి, సభా నియమాలను ఎలా పాటించాలి, ప్రజా సమస్యలను సభలో ఎలా ప్రస్తావించాలి వంటి అంశాలపై ఈ సెక్షన్లో వివరంగా చర్చించారు. ప్రతిపక్ష పాత్ర, ప్రజా సమస్యలను బలంగా వినిపించే విధానం వంటి అంశాలపై సూచనలు ఇచ్చారు. ఈ అంశంపై మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. అని చెప్పి డైలాగులు తప్పకుండా అడుగుతాం ముఖ్యమంత్రి గారిని, ప్రభుత్వాన్ని. ఎంతమంది మహిళలు కోటీశ్వర్లు అయినారు, ఎంతమంది లక్షాధికారులు అయినారు మీ ప్రభుత్వం వచ్చాక చెప్పమని అడుగుతాం. మరి ఆ తల్లులందరికీ ఎందుకు మహాలక్ష్మి అమలు చేయట్లేదు నిలదీస్తామని చెప్పి కూడా ఈ సమావేశాల సందర్భంగా మాట్లాడుకున్నాం. అట్లాగే రైతులందరూ బోనస్ ఎప్పుడొస్తుంది, యూరియా బస్తాలు కనీసం దొరుకుతలేవనే బాధలో ఉన్నారు. అనుముల వారు ఎరువులు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. వాళ్ళ తరపున కూడా, రైతుల తరపున కూడా తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఇక కరెంటు కష్టాలు మళ్లీ మొదలైనాయి. పంటలు ఎండిపోతా ఉన్నాయని చెప్పి రైతులు అధికారుల కాళ్ల వేళ పడతా ఉన్నారు. తప్పకుండా ఎండుతున్న పంటలు, కరెంటు కోతల మీద కూడా ఈ ప్రభుత్వాన్ని తప్పకుండా నిలదీస్తాం. ఇండ్ల కూల్చివేతల మధ్యన జరుగుతున్న ఈ బడ్జెట్ సమావేశాలు తప్పకుండా వాటి విషయంలో కూడా ఈ ప్రభుత్వాన్ని ఆ పేదల పక్షాన వారి రోదనల, వారి వేదనలన్నీ విన్నవారుగా, వారికి అండగా నిలబడ్డవారుగా తప్పకుండా ఖమ్మంలోని వెలుగుమట్ల బాధితుల తరపున, మూసి బుల్డోజర్ల కడ్డంగా నిలుస్తున్న మా రాజేంద్రనగర్ పరివాహక, మూసి పరివాహక ప్రాంతంలోని పేదల తరపున, రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈరోజు ఈ ప్రభుత్వ జులుం వల్ల మన భూములు కోల్పోతున్న, అసైన్మెంట్ భూములు కోల్పోతున్న పేద దళితులు, పేద గిరిజనుల తరపున ఈ శాసనసభ సమావేశాల్లో తప్పకుండా నిలదీస్తాం. అట్లాగే నిరుద్యోగులు 2 లక్షల ఉద్యోగాలు ఎదురు చూస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న రాహుల్ గాంధీ గారి హామీ ఏమైంది, జాబ్ క్యాలెండర్ ఏమైంది, ఇవన్నీ కూడా తప్పకుండా ప్రభుత్వాన్ని, తెలంగాణ యువత తరపున నిలదీస్తాం. అట్లాగే మరి తప్పుడు అంకెలతో, మభ్యపెట్టే మాటలతో, లేని అప్పులు ఉన్నట్టుగా చూపెడుతూ, కట్టని మిత్తిలు కట్టినట్టుగా చూపెడుతూ, ఏదైతే నాటకాలతో, నాటకీయతతో ఈ ప్రభుత్వం నెట్టుకొస్తుందో దాని విషయంలో కూడా తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని బడ్జెట్ సమావేశాల్లో అంకెలతో సహా వాళ్ళను ఎండగట్టాలని చెప్పి కూడా ఈ సమావేశంలో మేము మాట్లాడుకున్నాం. ఈసారి ఈ బడ్జెట్ సమావేశాల్లో తప్పకుండా ఈ ప్రభుత్వం ఏ కుంభకోణాలు, అవినీతి తిమింగలాలు ఎవరైతే ఈ ప్రభుత్వ పెద్దలు ఉన్నారో వాటి మీద కూడా, సింగరేణైతేనేమి, ఇతర భూ కుంభకోణాలైతేనేమి, వాటి విషయంలో కూడా ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టాం. ఎందుకంటే తెలంగాణలోని ఏ వర్గానికి ఇవ్వడానికి ఒక రూపాయి లేదు నీ దగ్గర. తెలంగాణలోని ఏ ఒక్క వర్గానికి, దళితులకు, గిరిజనులకు మీరు చెప్పారు, చేవేళ్లలో చెప్పారు. కేసీఆర్ గారు దళిత బంధిస్తుంటే 10 లక్షల రూపాయలు మేము 12 లక్షలు ఇస్తామన్నారు. 12 పైసలు ఇవ్వాలటి వరకు ఒక్క మనిషికి ఇచ్చిన పాపాన పోలేదు. అందుకే తెలంగాణలోని దళిత, గిరిజన బిడ్డల తరపున ఈ ప్రభుత్వాన్ని ఈ బడ్జెట్ లో నిలదీయబోతా ఉన్నాం. తెలంగాణలోని బీసీలకు చెప్పారు, 1,00,000 కోట్ల బడ్జెట్ అన్నారు. సంవత్సరానికి 20,000 కోట్ల బడ్జెట్ అన్నారు. మొత్తం 5 ఏళ్లలో 1,00,000 కోట్లు అన్నారు. మరి 42% రిజర్వేషన్లు ప్రభుత్వ కాంట్రాక్టులలో, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో, అట్లాగే విద్యలో, ఉపాధిలో ఇస్తామన్నారు. ఏ ఒక్కటి ఇవ్వకపోగా ఉన్న రిజర్వేషన్ల శాతాన్ని కూడా ఈ ప్రభుత్వం తగ్గించింది. అందుకే అన్ని సమస్యలు కూడా ఇవాళ కూలంకషంగా మాట్లాడుకున్నాం. డీటెయిల్డ్ గా అన్ని విషయాలు కూడా మరి ఏ రకంగా మా వ్యూహం ఉండాలని కూడా ఆలోచించుకున్నాం. పార్టీ పెద్దలు, మా అధ్యక్షులు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఈ సమావేశం జరిగింది. మళ్లీ తప్పకుండా మళ్లీ సమావేశం కావాలి, రిపీటెడ్ గా మాట్లాడుకోవాలి, కౌన్సిల్ కి, అసెంబ్లీకి మంచి సమన్వయం చేసుకోవాలి. దాంతో పాటు ఇంకా కొన్ని కార్యక్రమాలు కూడా అనుకున్నాం. అవన్నిటి విషయంలో కూడా భవిష్యత్తులో మళ్లీ పత్రికా సమావేశాల ద్వారా
మీకు తెలియజేస్తాం. దయచేసి ప్రభుత్వాన్ని ఎండగట్టే క్రమంలో, ప్రభుత్వాన్ని నిలదీసే క్రమంలో మీడియా ప్రజాస్వామ్యంలో మరి 4వ స్తంభం మీరు, తప్పకుండా మీరు కూడా మీ వంతు పాత్ర పోషించి మాకు సహకరించాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ, ప్రజల తరపున మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ మరి ఇక్కడ దాకా వచ్చినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు. నమస్కారం. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి బ్రదర్, ఇవాళ ప్రజలు ఒకటే ప్రశ్న అడుగుతున్నారు. ఇదే ముఖ్యమంత్రి గారు చెప్పేదేమి, మాకు అప్పు పుడతలేదు, నన్ను కోసినా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేను. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు బీఆర్ఎస్ సంబంధించిన సీనియర్ నేతలతో కూడా ఇవాళ అవగాహన సదస్సు కూడా నిర్వహించారు. ఈ అవగాహన సదస్సులో కూడా ఉదయం 10 గంటల నుంచి ఇప్పటివరకు కూడా ఆ సదస్సు జరిగింది. ఈ సదస్సులో సంబంధించి కూడా అసెంబ్లీలో ఏ విధంగా వివరించాలి అంటే రూల్స్ బుక్ కు సంబంధించినంత మాత్రం గతంలో ఆ రూల్ బుక్ కు అనుగుణంగా కూడా శాసనసభ సమావేశాలు కానీ అదేవిధంగా మండలి సమావేశాలు కూడా జరుగుతుండే. కానీ కొత్తగా వచ్చిన సభ్యులకు మాత్రం రూల్ బుక్ కు సంబంధించిన అంశం కూడా ఎక్కడ కూడా తెలియట్లేదు. ఆ రూల్ బుక్ లో ఏ అయితే అంశాలు ఉంటాయో వాటి కూడా ఆ సభ నియమావళికి సంబంధించిన దానిపైన కూడా ప్రతి ఒక్కరికి కూడా అవగాహన ఉండాలి అనే దానిపైన కూడా ఇవాళ జరిగిన ఈ సెషన్ లో మాత్రం పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు. దాంతోపాటుగా ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి కూడా కాళేశ్వరంకి పూర్తి స్థాయిలో మాత్రం గత ప్రభుత్వం నిర్మిస్తే కూడా కాళేశ్వరం పైన కూడా ఆ ప్రభుత్వం ఒక పక్క తప్పుడు ఆరోపణలు చేస్తుంది. అదేవిధంగా గతంలో కూడా బీఆర్ఎస్ హయాంలో మాత్రం దాదాపు 3,50,000 కోట్ల వరకు మాత్రమే అప్పులు చేస్తే మాత్రం దాదాపు 8 లక్షల కోట్ల వరకు కూడా అప్పులు చేసింది అంటూ కూడా ఇప్పటివరకే ఆ కాంగ్రెస్ అయితే పదే తప్పులు చెప్తున్నా కూడా మనం ఎందుకు దాన్ని చెప్పలేకపోతున్నాం అంటే ప్రజల్లోకి కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని కూడా తీసుకెళ్తున్న సమయంలో మాత్రం బీఆర్ఎస్ అయితే గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్తలేదు అనే అభిప్రాయాన్ని కూడా ఇవాళ సదస్సులో కూడా అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారని చెప్పుకోవచ్చు. ఇదే అంశాన్ని కూడా ఒక పక్క ఆ శాసనసభ అదేవిధంగా శాసన మండలిలో కూడా ఆ ప్రతినిత్యం కూడా మన గళాన్ని వినిపించాలి. మన గళం వినిపించడంతో పాటు తెలంగాణ ప్రజలకు కూడా ఏదైతే ఇష్యూస్ ఉంటాయో ఇష్యూస్ అన్నిటిపైన కూడా ఆ శాసనసభను ఉపయోగించుకోవాలి. రూల్స్ బుక్ పైన కూడా ప్రతి ఒక్కరికి కూడా అవగాహన ఉండాలి అనే దానిపైన కూడా ఈ సమావేశంలో మాత్రం ఆ సూచనలు కూడా చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. దీంతో పాటుగా గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ లో చేసిన పథకాలకు సంబంధించి కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక కొంతవరకు తప్పుడు ప్రచారం చేస్తున్నా కూడా శాసనసభ వేదిక నుంచి కూడా ఆ బీఆర్ఎస్ పార్టీ అయితే కొంతవరకు ప్రభుత్వాన్ని రికార్డం పెట్టడంలో కూడా వెనుక పడింది అనే ఒక అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసినట్టు కూడా ఆ సమాచారం. ఇదే సమయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ఆ ప్రభుత్వానికి సంబంధించినట్టు మాత్రం ప్రభుత్వం లేవనెత్తే ప్రతి అంశంపైన కూడా ప్రతి సభ్యుడికి కూడా అవగాహన ఉండాలి. ఒక్కొక్క సభ్యునికి ఒక అంశంపైన అవగాహన ఉండడంతో శాసనసభలో కూడా ఆ ప్రభుత్వానికి కూడా దీటైన సమాధానం ఇవ్వగలుగుతాము అనే అభిప్రాయాన్ని కూడా ఈ సమావేశాల్లో కూడా వ్యక్తం చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించినందుకు మాత్రం మంత్రులు ఒక్కొక్క శాఖకు సంబంధించిన దానిపైన కూడా గత ప్రభుత్వంలో కూడా బీఆర్ఎస్ ఏమి చేయలేదనే విషయాన్ని కూడా ఆ శాసనసభ వేదిక నుంచి కూడా తెలంగాణ ప్రజల్లోకి తీసుకెళ్లే సమయంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఒకే సభ్యుడు లేచి ఆ సబ్జెక్ట్ పైన మాట్లాడకుండా కూడా ప్రతి ఒక్క ఆ సభ్యుడికి ఆ సబ్జెక్ట్ పైన అవగాహన ఉంటే మాత్రం ఆ పూర్తి స్థాయిలో మాత్రం దానికి సంబంధించిన ఒక వివరణ అదేవిధంగా ప్రజలకు అర్థమయ్యే విధంగా కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం కూడా ఆ శాసనసభలో అదేవిధంగా శాసన మండలిలో ఉపయోగించుకోవాలని చెప్పి కూడా ఇప్పటివరకే ఈ సమావేశంలో మాత్రం కొన్ని అంశాలపైన కూడా చర్చించినట్టు సమాచారం. దాంతోపాటుగా ఆ ప్రొఫెసర్ నాగేశ్వరరావు కూడా ఈ సమావేశాలలో అవగాహన కూడా కల్పించారని చెప్పుకోవచ్చు. అవగాహన కల్పించిన సందర్భంలో మాత్రం అసెంబ్లీ సమావేశాలు అనేది ఒకప్పుడు ఎలా జరిగేవి, ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు ఏ విధంగా జరుగుతున్నాయి, ఆ సమావేశాల్లో మాత్రం సభ్యులకు సంబంధించి కూడా ఎవరికి సబ్జెక్ట్ ఉంటుంది ఎవరికి సబ్జెక్ట్ లేదు, ఎందుకు ప్రభుత్వం చెప్పే ప్రతి అంశాన్ని కూడా వింటున్నారు తప్ప దానికి ఎందుకు కౌంటర్ ఇవ్వట్లేదు అనే అంశాలకు సంబంధించి కూడా ఆ ప్రొఫెసర్ నాగేశ్వరరావు కూడా ఆ పూర్తి స్థాయిలో మాత్రం అవగాహన కూడా కల్పించే ప్రయత్నం అయితే చేశారని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా ఆ మండలికి సంబంధించినంత మాత్రం మండలిలో ఆ బీఆర్ఎస్ బలం మాత్రం చాలా ఉంది. కానీ బలం ఉన్నా కూడా శాసన మండలిని కూడా ఉపయోగించుకోవడంలో మాత్రం కొంతవరకు వెనుకబడుతున్నామన్న అభిప్రాయంలో కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ పార్టీ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ ఆ మండలిని గమనిస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్ మండలిలో మాత్రం అక్కడ ప్రభుత్వం అదేవిధంగా వర్సెస్ వైసీపీగా ఒక పక్క మండలిలో మాత్రం సమావేశాలు వాడివేడిగా జరిగాయి. కానీ తెలంగాణలో మాత్రం ఆ బలం ఎక్కువగా ఉన్నా కూడా ఎందుకు ప్రభుత్వాన్ని కూడా టార్గెట్ చేయలేకపోతున్నాము, ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడంలో మాత్రం ఎక్కడ వెనుకబడుతున్నాము అనే దానిపై కూడా ఆ దృష్టి పెట్టాలి, మండలిని కూడా పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలనే దానిపై కూడా ఇవాళ ఈ సదస్సులో కూడా ఒక అవగాహన కల్పించినట్టు ఆ సమాచారం. దీంతో పాటుగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు 2.5 సంవత్సరాలు అవుతున్నా కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు కావచ్చు 6 గ్యారెంటీలు 420 హామీలకు సంబంధించి కూడా ఎక్కడ కూడా నెరవేర్చలేదు. నెరవేర్చకపోయినా కూడా బీఆర్ఎస్ పార్టీ
పార్టీ ఆ తరపున కూడా ఒక పక్క ప్రశ్నిస్తున్నాం, కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం ప్రజలకు సంబంధించి కూడా ప్రజల్లోకి వెళ్ళలేకపోతున్నామనే ఒక అభిప్రాయం కూడా వ్యక్తం చేసినట్టు సమాచారం. దీంతో పాటుగా అసెంబ్లీ సమావేశాలకు సంబంధించినంత వరకు మాత్రం ఆ ప్రతిరోజు ఉదయం అసెంబ్లీకి టైంకి వెళ్ళాలి. వెళ్లే ముందు కూడా అంటే ఏదైతే సభ 10 గంటలకు ప్రారంభం అవుతుందో అంతకంటే ముందే ఆ 9 గంటలకు శాసనసభకు చేరుకోవాలి. చేరుకున్న తర్వాత మాత్రం మీడియా పాయింట్ లో మాత్రం ప్రతిరోజు కూడా ఒక అంశం పైన కూడా మాట్లాడాలి. మాట్లాడే అంశానికి సంబంధించి కూడా ఏ అంశం పైన మాట్లాడుతున్నాం అనే దానిపైన కూడా ముందుగానే దానిపైన చర్చించుకోవాలి. అదేవిధంగా ఆ ప్రశ్నోత్తరాలకు సంబంధించిన మాత్రం ప్రశ్నోత్తరాల సమయంలో మాత్రం పలు ప్రశ్నలకు కూడా క్వశ్చన్స్ వేశారు, కానీ తర్వాత వచ్చిన ఆన్సర్స్ విషయంలో కూడా ఎందుకు దృష్టి పెట్టట్లేదు అనే దానిపైన కూడా ఈ సమావేశంలో మాత్రం పూర్తి స్థాయిలో మాత్రం అవగాహన కూడా కల్పించిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఏదైతే ఇతర పొలిటికల్ పార్టీలకు సంబంధించిన శిక్షణ తరగతులు కూడా నిర్వహించేవారు, కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం మొదటిసారి కూడా ఈ శిక్షణ తరగతులు కూడా నిర్వహించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీగా ఉండి దాదాపు 2.5 సంవత్సరాలు అవుతుంది. ఆ తర్వాత మాత్రం ఒక పక్క రాష్ట్ర స్థాయి నాయకులకు సమావేశాలు కూడా నిర్వహించాలని చెప్పేసి కూడా గతంలో కూడా ఒక అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు. కానీ తాజాగా కూడా ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు కూడా అవగాహన సదస్సు ఇప్పటివరకే పెట్టారు. కాబట్టి వచ్చే రోజుల్లో మాత్రం ఆ జిల్లాలు, నియోజకవర్గాలు, మండలాలు, అదేవిధంగా గ్రామీణ స్థాయిలో కూడా అవగాహన సదస్సులు పెట్టాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకే భావిస్తున్నట్టుగా సమాచారం. ఈ అవగాహన సదస్సులకు సంబంధించి కూడా ఎప్పుడెప్పుడు ఉండబోతున్నాయి అనే దానిపైన కూడా ఒక ఆసక్తి అయితే రేపుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఒక పక్క ఆ ప్రభుత్వానికి సంబంధించిన మాత్రం ప్రభుత్వం పదే కూడా గత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనపైన కూడా ఒక పక్క విమర్శలు గుప్పిస్తుంది. అది విమర్శలకు సంబంధించి కూడా ఆ బీఆర్ఎస్ అయితే ఒక పక్క సమాధానం ఇస్తుంది, కానీ సమాధానం ఇచ్చినా కూడా ప్రజల్లోకి వెళ్ళడం లేదు. వెళ్ళడం పైన కూడా దృష్టి పెట్టాలి అంటూ కూడా కొంచెం సూచనలు చేసినట్టు కూడా ఆ సమాచారం అయితే అందుతుంది. ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన సెషన్ లో మాత్రం ముందుగా బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ రావుల చంద్రశేఖర్ రెడ్డి ప్రసంగించారు. అసెంబ్లీకి సంబంధించిన రూల్స్ ఏముంటాయి, రూల్స్ లో మాత్రం ఏ విధంగా అడుగులు వేయాలి, ఆ రూల్స్ ని ఏ విధంగా కూడా ఫ్రేమ్ చేసుకోవాలి, ఆ రూల్స్ కు అనుగుణంగా కూడా శాసనసభలో ఏ విధంగా వివరించాలనే అంశాలపైన కూడా వివరించారు. ఆ తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వరరావు కూడా సభ్యులకు సంబంధించిన పలు సూచనలు కూడా చేశారు. ఆ సూచనలకు సంబంధించి కూడా సభలో ఏ విధంగా వివరించాలి, సభకు సంబంధించిన దానిపైన కూడా ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి ఒక్కొక్క ఆ మినిట్ని ఏ విధంగా సభలో ఉపయోగించుకోవాలనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో మాత్రం అవగాహన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనకు సంబంధించినందుకు మాత్రం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఎందుకు పూర్తి స్థాయిలో మాత్రం ఇప్పటివరకే ప్రజలకు ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేకపోతుంది అనే దానిపైన కూడా అటు మండలిలో ఇటు శాసనసభలో కూడా ప్రశ్నించాలి. ప్రభుత్వానికి సంబంధించినంత వరకు మాత్రం పూర్తి స్థాయిలో మాత్రం ఒక అవగాహనతో ఉన్న సందర్భంలో మాత్రం ప్రశ్నించగలుగుతామనే దానిపైన కూడా అటు బండప్రకాష్ కావచ్చు, అదేవిధంగా మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, అదేవిధంగా హరీష్ రావు మాత్రం ఇవాళ ఇరిగేషన్ సంబంధించిన అంశంపైన కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఇరిగేషన్ ప్రాజెక్టులను ఇప్పటి వరకు పట్టించుకోవట్లేదనే అంశంపైన కూడా ఇవాళ అవగాహన సదస్సులో మాత్రం పూర్తి స్థాయిలో మాత్రం అవగాహన కల్పించారు. అదేవిధంగా కేటీఆర్ కు వచ్చే వరకు మాత్రం రాష్ట్రంలో వచ్చే రోజుల్లో మాత్రం ఇలాంటి కార్యక్రమాలు కూడా చేపట్టబోతున్నాం. అదేవిధంగా ఆ బడ్జెట్ సమావేశాల్లో మాత్రం మనం ఏ విధంగా వివరించాలి, బడ్జెట్ లో ఒక్కొక్క శాఖకు సంబంధించిన కేటాయింపుల విషయంలో మాత్రం ప్రభుత్వాన్ని కూడా ఏ విధంగా ప్రశ్నించాలి. ఇప్పటికే కొత్తగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 బడ్జెట్లు కూడా పెట్టారు. 2 బడ్జెట్లు పెట్టిన వాటికి సంబంధించిన మాత్రం నిధులు ఎన్ని కేటాయింపులు చేశారో అందులో ఎంతవరకు కూడా ఆ బడ్జెట్ కేటాయింపులను మాత్రం పూర్తి స్థాయిలో ఖర్చు చేయగలిగారు అనే ప్రతి అంశాన్ని కూడా ఆ శాసనసభ వేదిక నుంచి కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని చెప్పేసి కూడా ఇవాళ అవగాహన సదస్సులో మాత్రం పూర్తి స్థాయిలో అవగాహన మాత్రం కల్పించిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో.